దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు 2025 తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే వక్ఫ్ ఆస్తుల వినియోగంలో ఈ బిల్లు ద్వారా అవినీతి రూపుమాపొచ్చని కేంద్రం చెబుతోంది. రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకు వ్యతిరేకంగా ఇది ఉందని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఏపీ విషయానికొస్తే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయి. వైసీపీ పార్టీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య వక్ఫ్ బిల్లు అంశంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ పార్టీ మీద టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆఫీస్‌కి వక్ఫ్ భూములు ఆక్రమించి కట్టుబెట్టారంటూ టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా టీడీపీ వరుసగా ట్వీట్లు వేసింది. వక్ఫ్ భూమిని కబ్జా చేసి అందులో సాక్షి ప్రధాన కార్యాలయం కట్టారంటూ ఆరోపించింది. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయం వక్ఫ్ భూములను ఆక్రమించి కట్టిందేనని, అందుకే వైఎస్ జగన్, వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకిస్తున్నారంటూ ఆరోపించింది టీడీపీ. వక్ఫ్ సంస్కరణ అమలుకి వస్తే గనక ఇదే కారణంతో వైఎస్ జగన్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని టీడీపీ చెప్తోంది. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లు మీద రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని అన్నారు. వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని, మత స్వేచ్ఛను హరించేలా బిల్లు ఉందని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారన్న వైవీ సుబ్బారెడ్డి వారి ప్రయోజనాలను కాపాడడంలో, వక్ఫ్ ఆస్తులు కాపాడడంలో తీవ్రంగా ఫెయిల్ అవుతోంది టీడీపీ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. మరోపక్క వక్ఫ్ బిల్ మీద జగన్ ఆడినటువంటి డబుల్ గేమ్ రాజ్యసభ సాక్షిగా బయటపడిందంటూ ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది. విప్ జారీ మొదలు ఓటింగ్ వరకు వైసీపీ 2 నాలుకల రాజకీయం చేసిందని టీడీపీ విమర్శించింది. వక్ఫ్ బిల్ మీద మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని, దాన్ని వ్యతిరేకిస్తున్నామని జగన్ తెలిపారు. వైసీపీ నేతలు పదే పదే ప్రకటించారు. ఎన్డీఏకి బలం ఉన్న లోక్సభలో బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఎన్డీఏకి అత్యవసర మెజారిటీ ఉన్న రాజ్యసభలో కూడా వ్యతిరేకిస్తుందని అంతా భావించారు. కానీ రీసెంట్‌గా తన సభ్యులకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. సాధారణంగా ఏదైనా బిల్లు మీద ఓటింగ్ ఉంటే ఒక రోజు ముందే ఆ బిల్లు మీద తమ వైఖరి స్పష్టం చేస్తూ సభకు హాజరు కావాలని పేర్కొంటూ తమ ఎంపీలకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి. వైసీపీ అలా చేయలేదు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు 7గురు బిల్లుకు అనుకూలంగా ఓటేశారని టీడీపీ నేతలు చెప్తున్నారు. జాతీయ మీడియా కూడా వైసీపీ విప్ జారీ చేయకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు సొంతగా ఓటేస్తారని కథనాలు రాసింది. వైసీపీ 2 నాలుకల ధోరణి మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ కావడంతో వైసీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగారు. హడావుడిగా విప్ జారీ చేశారు. అయితే అప్పటికే రాజ్యసభలో బిల్లు మీద ఓటింగ్ ముగిసింది. అంతా అయ్యాక విప్ జారీ చేయడం మీద విమర్శలు వెల్లువెత్తడంతో తాము ముందే విప్ జారీ చేశామని వైసీపీ పెద్దలు వివరణ ఇచ్చారు. ఇంకోవైపు తమ ఎంపీల్లో పరిమళ నత్వాని ఒక్కరే క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాలు అంగీకరించాయి. కానీ 5గురు ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని ఆ పార్టీలో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం వైసీపీలో పెద్ద గందరగోళానికి టీడీపీ నేతలైతే వైసీపీ ఎంపీలు 7గురు కూడా వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారని పేర్కొంటుంది. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా రావాల్సిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లు రావడమే దీనికి నిదర్శనమని చెప్తున్నారు. వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలని జగన్ ఆదేశించిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందినటువంటి తమ ఎంపీ పరిమళ్ నత్వాని వక్ఫ్ బిల్లుకి మద్దతుగా ఓటేశారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి వల్లే ఆయన ఈ పని చేశారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఒకరు చెప్పారు. నత్వాని భుజం మీద అమిత్ షా చేయి వేసి మరీ తీసుకెళ్లారని, బిల్లుకు అనుకూలంగా ఓటేయించారని తెలిపారు. ఈ సంగతి తమ ఎంపీలకే గాక జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసంటూ వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డి రీసెంట్‌గా దీనికి సంబంధించి సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్ట్‌లో కూడా ఖచ్చితంగా ఆయనకి నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చే ఆలోచన ఉందని టీడీపీ అంటోంది.